పరమేశ్వర స్వరూపులైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈరోజు శివాలయంలో ప్రదక్షిణం చేసే విధానం గురించి తెలుసుకుందాం. అన్ని ఆలయాలలో ప్రదక్షిణ విధానం ఒకే విధంగా ఉంటుంది, కానీ ఒక్క శివాలయంలో మాత్రం ప్రదక్షిణ విధానం వేరుగా ఉంటుంది. శివాలయంలో అభిషేక జలం బయటకు పోయే మార్గాన్ని సోమసూత్రం అంటారు. ఈ అభిషేక జలాన్ని శివశక్తి స్వరూపంగా భావిస్తారు, కాబట్టి దానిని దాటకూడదు. అయితే ఈ సోమసూత్రాన్ని దాటితే అభిషేక తీర్థం యొక్క పవిత్రతను ఉల్లంఘించినట్లు అవుతుంది. సోమసూత్రాన్ని దాటకుండా ప్రదక్షిణం చేసే విధానాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివాలయంలో అభిషేక జలాలు ఉత్తర దిక్కుకు ప్రవహిస్తాయి. దీనిని సోమసూత్రం అంటారని మనం తెలుసుకున్నాం. ఇక ప్రదక్షిణ ప్రారంభం ధ్వజస్తంభం నుండి ప్రారంభించి ఆలయానికి ఎడమవైపు నుండి గర్భాలయానికి వెనుక వైపుగా సోమసూత్రం వరకు ప్రదక్షిణ చేస్తూ వెళ్ళి అక్కడ అభిషేక తీర్థం అనగా సోమసూత్రం కనబడగానే అక్కడ నుండి వెనుకకు మరల ధ్వజస్తంభం వద్దకు వచ్చి నేరుగా ఆలయానికి కుడివైపుగా ప్రదక్షిణ చేస్తూ మరలా సోమసూత్రం వరకు వెళ్ళాలి. మరలా అక్కడ సోమసూత్రం కనబడగానే వెనుకకు మరలి ధ్వజస్తంభం వద్దకు వచ్చి ఆగాలి. ఈ విధంగా చేసిన ప్రదక్షిణ ఒక ప్రదక్షిణ అవుతుంది. అంటే మీకు ఇది మనం చేస్తున్న వీడియోలో ఉన్న చిత్రాలను పరిశీలించినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సోమసూత్రాన్ని ఎందుకు దాటకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. శివలింగంపై అభిషేక జలం పడిన తర్వాత ఆ నీటికి తీవ్రమైన శక్తి ఉంటుంది. అంతేకాదు, సోమసూత్రం వద్ద ప్రమదగణాలు శక్తి ఉంటాయని నమ్మకం కనుక అభిషేక తీర్థాన్ని దాటడం దోషంగా భావిస్తారు. ఇక ప్రదక్షిణ ప్రత్యేకత. శివాలయంలో ప్రదక్షిణ చంద్రవంక ఆకారంలో చేయటం వలన శివుని యొక్క అనుగ్రహం మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఇక చివరగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే శివాలయంలో అభిషేక తీర్థాన్ని అనగా సోమసూత్రాన్ని ఎవరు దాటవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. చిన్న పిల్లలు మరియు సాధువులు, గురువులు లాంటి వారు శివాలయంలో ప్రదక్షిణ చేసే సమయంలో సోమసూత్రాన్ని దాటవచ్చు. వారికి ఎలాంటి దోషం ఉండదు. కనుక మనం ఈ యొక్క శివాలయంలో ప్రదక్షిణ చేసే విధానాన్ని ఖచ్చితంగా పాటించి ఆ యొక్క శివయ్య అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమః శివాయ.